ఎందుకొచ్చావు? క్షమించమని అడగడానికి. తప్పు చేయడం, క్షమించమని అడగటం నీకు అలవాటేమో గానీ నీలాంటి వాళ్ళను క్షమించే ఔదార్యం మాత్రం నాకు లేదు. నేను మీకు కావాలని ద్రోహం చేయలేదు. మా నాన్న అలా చెప్పమంటే నేను అబద్ధం చెప్పాను. ఒక మనిషి ప్రాణాలు కాపాడటానికో లేదా ఇద్దరు జీవితాలు ముడిపెట్టడానికో అబద్ధం ఆడొచ్చు, కానీ బోన్లో నిలబడ్డ మనిషిని గురించి మాత్రం ఎప్పుడు నిజమే చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఆడే అబద్ధం నువ్వు కావాలనుకున్న వాడిని కాపాడినా నువ్వు అక్కర్లేదనుకునే వాడిని శిక్షించేలా చేస్తుంది కనుక. క్షమించమని అడుగుతున్నాను కదా. నాకు ఔదార్యం లేదని చెప్పాను కదా. పోనీలేండి, ఈ క్యారియర్ అయినా తీసుకోండి. అక్కర్లేదు. మీరు రుచిగా ఉంటే గానీ తినలేరని మీ అక్కయ్య చెప్పడం విన్నాను. జీవితంలో మొట్టమొదటిసారిగా మీకోసం కష్టపడి వంట కూడా చేశాను. చూడండి, ఈ చెయ్యి ఎలా కాలిపోయిందో. తీసుకోరా. సరే, వెళ్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు జైలు నుంచి తిరిగి వచ్చే వరకు అన్నమే కాదు, నేను మంచినీళ్ళు కూడా తాగను. ఆగు. గుబులో మాయమ్మో, ఇదేమి తెగులో పోయమ్మో, ఇదేమి గుబులో మాయమ్మో. పొగరాకుండా రగులుతుంటది, పొద్దు గూపులు పొగరుగుంటది. ఇదేమి కరువు పోయమ్మో, ఇదేమి గొడవ మాయమ్మో. ఇదేమి కరువు ఇదేమి తెగులో పోయమ్మో, ఇదేమి గుబులో మాయమ్మో. ఇన్నిన్ని నాజూకులొస్తాయని, కళ్ళంత వయ్యారమిస్తాయని అనుకోలేదు చిన్నప్పుడు, ఏమనుకోను తీరప్పుడు. ఇన్నిన్ని అందాలు తెస్తావని, ఈనాడు అందించవస్తావని అనుకోలేదు నేనెప్పుడు, ఏమనుకోను నేనిప్పుడు. 6 ఋతువుల చలికాలంలో అన్ని సాయంకాలాలే, 24 గంటలైనా ఇరుకు ఇరుకు కౌగిళ్ళే, ఇరుకు ఇరుకు కౌగిళ్ళ. ఇదేమి కరువు ఓయమ్మో, ఇదేమి గొడవ మాయమ్మో. ఇదేమి తెగులో పోయమ్మో, ఇదేమి గుబులో మాయమ్మో. వీడంటే వడగాలి దబ్బేనని, నీ తోడు కరిమబ్బు నీడేనని తెలిసే వద్దు నీ జంటకి, వయసే ఇచ్చు నీ చేతికి.
వయసొస్తే ఒళ్ళంతా కళ్ళేనని, ఆ కళ్ళు నీ ఒళ్ళు కోరేనని, ఒళ్ళోకొచ్చా సందేళ్ళకి, వలపే ఇచ్చా వందేళ్ళకి. 7 జన్మల అనుబంధంలో అన్ని వెన్నెల మాసాలే. వలపు పూల తోటలోన చిలిపి చిలిపి ఆరళ్ళే, చిలిపి చిలిపి ఆరళ్ళే. ఇదేమి తెగులో పోయమ్మో, ఇదేమి గుబులో మాయమ్మో. ఇదేమి గరువో ఓయమ్మో, ఇదేమి గొడవ మాయమ్మో. పొగరాకుండా రగులుతుంటది, పొద్దు గూకులు పొగరగుంటది. ఇదేమి గరువో ఓయమ్మో. ఇదేమి గొడవ మాయమ్మో. నువ్వు కష్టపడి చేసిన వంటని నేను కష్టపడి తినేశా. చాలా చెప్పండి. ఎంతకి ఎస్ఐ ఏంది బావగారు, ఎన్ని వివరాలు అడుగుతున్నారు? ఏం లేదయ్యా, కులం కాని పిల్లని కోడల్ని చేసుకున్నంత మాత్రాన, కట్నం తీసుకోనంత మాత్రాన గొప్పేనా అని ప్రతిపక్షాల వాళ్ళు నన్ను పొడుచుకు తినేస్తున్నారు. కుక్కలు మొరగడం, కాకులు అరవడం మామూలే కదండి. కావచ్చు, అందుకే వాళ్ళ నోళ్లు మూయించదలుచుకున్నాను. నోట్లో మట్టి కొట్టా? కాదు, నీ కూతురు, అదే నా కోడల పేరిట 5 నక్షత్రాల హోటల్ కట్టిస్తాను, 5 కోట్ల ఖర్చుతో. ఇంకెప్పుడు అదాట్న కూడా ఇట్టాటి మాటలు చెప్పమాకండి, గుండె ఆగిన ఆగిపోద్ది. ఇంతకీ ఏ ఊళ్ళో కట్టిస్తున్నారు? ఏ ఊళ్ళో ఏంటయ్యా, ఈ ఊళ్ళోనే, యాడా? నీ వాడలో. ఆడ మా పాకలున్నాయి కదండి. పీకించే నీ పరపత్తో. అప్పుడు నీ కూతురు 5 కోట్ల రూపాయలకి వారసురాలు. 5 రూపాయలకి రోజు కూలికెళ్లే 7 కొండల కూతురు సరస్వతి 5 కోట్లకి అధిపతి. ఎలా ఉంది మన ప్లాన్? హోటేలు కట్టించేంత వరకు బాగానే ఉందండి. మీ వాడలో అన్న మొక్క ఉందే, అది శాపముల్లలే మింగుడు పడడం లేదండి. 7 కొండలు నా ఆలోచనలు ఆచరణలోకి వస్తే నీ కూతురు సంతోషపడుతుందయ్యా. నిజమేనండి, కానీ నా కూతురు కళ్ళల్లో సంతోషం చూడడం కోసం 300 మంది పేదాల కళ్ళల్లో నీళ్లు నేను చూడలేనయ్యా. 7 కొండలు బాగా ఆలోచించుకో. ఇక నా ఆలోచించే పనే లేదండి. ఇవాళ మీరు చెడగొట్టిన నా బుర్ర బాగుపడాలంటే దీని అమ్మ ఈ మొత్తం కొట్టేయాల్సింది. వస్తానండి. ఇదా బావగారు, నువ్వు ఏం ఆడింది పేదాడితో, పేరాసున్నాడితో కాదు, అది జ్ఞాపకం పెట్టుకో. ఏమిటి, మా నాన్న చేత ఆ పాకలన్నీ ఖాళీ చేయిస్తే అక్కడ నా పేరు 5 స్టార్ హోటల్ కట్టిస్తారా? అవును. ఇది నా మీద ప్రేమ లేక మీ మనసులో స్వార్థమా? సరస్వతే. అవును, నన్ను పెళ్లి చేసుకుంటే పేదవాళ్ళ సహకారం పొందొచ్చు అనుకున్నారు. ఇప్పుడు కట్నం తీసుకురాకుండా మీ అంతస్తుతో సరితూగని ఈ సరస్వతితో వ్యాపారం చేసి లాభాలు గడించాలనుకుంటున్నారు. నార్మల్. మీ నీచమైన బుద్ధి పద్మ మీద చెయ్యి వేసిన రోజు తెలుసుకున్నానండి. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. పాకల్లోంచి వచ్చింది కదా, కొట్టినా తిట్టినా పడుంటుందిలే అనుకుంటున్నారేమో. ఈ సంగతి ఏదో మీ నాన్నగారితోనే తెలుసుకుంటాను. కద్దరు బట్టలు వేసుకుంది లాంటి కపటి వేషాలు వేయడానికి నా నిలదీసి అడుగుతాను. చూసారా బావగారు, చూసారా మీ కొడుకు నిజ స్వరూపం చూసారా? నీచుడా, కోడలన్న జ్ఞానం కూడా లేకుండా చేయి చేసుకుంటావా? మళ్ళీ మా నాన్న మీద నోరు జారావంటే నిన్ను నిలువునా పాతి పెడతాను. నన్ను కాదు పాతి పెట్టేది, మిమ్మల్ని, మీ పరువు ప్రతిష్టల్ని నడి రోడ్డు మీద నేను పాతి పెడతాను. మీ దుష్ట రాజకీయాన్ని 10 మంది ముందు నేను పాతి పెడతాను. ఏం కూసావే? ఇవి కారుకూతలు కాదు, కడుపు మండిన మాటలు. పెద్ద మనిషిగా చలామణి అయ్యే ఈ చంద్రశేఖరరావు నిజ స్వరూపాన్ని బయట పెడతాను. ఏ పేదవాళ్ళ ఓట్లు ఈయన నాయకుడిని చేశాయో ఆ పేదవాళ్ళ చెప్పులతోనే కొట్టిస్తాను. ఈ రోజు నీ ప్రాణం తీయింది వదిలిపెట్టను. నువ్వు కొట్టినా నరికినా నిజాన్ని నేను బయట పెట్టే తీరుతాను. You rascal! ఎంత ధైర్యమే నీకు?
సంపదగా ఇది చచ్చిందిరా. ఇప్పుడు ఎలా నాన్న? నువ్వు కిందకెళ్ళి కిరసాలు తీసుకురా, శవాన్ని తగలెట్టి ఆత్మహత్య చేసుకుందని చెప్దాం. మన ఇంట్లో కిరసనాలు ఎక్కడిది? అన్ని గ్యాస్ స్టవ్లే కదా. కారులో పెట్రోల్ ఉంటుంది, తీసుకురా, త్వరగా వెళ్ళు.